రెడ్డి నాయకత్వంలో ఇది 4వ విజయం. సమన్వయంతో పనిచేయడం వల్లే ఈ గెలుపు సాధ్యమైందని కేంద్ర మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించగా ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి రంజాన్ గిఫ్ట్ గా ఇస్తున్నాం, పండగ చేసుకోండి అంటూ సెటర్ వేశారు. నేను అనుకున్న ముఖ్యమంత్రి గారు నా కర్మేరకు వస్తే ఉపాధ్యాయ ఉద్యోగులకు డిఏలు అనౌన్స్ చేస్తారు కావచ్చు, పిఆర్సీ అనౌన్స్ చేస్తారు కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ అనౌన్స్ చేస్తారు కావచ్చు, కేజీబీ వాళ్ళకు ఆ సిఆర్టీలకు 32,000 శాలరీ చేసి స్పెషల్ ఆఫీసర్లకు 52,000 శాలరీ కేజీబీ వాళ్ళకి వేస్తారు కావచ్చు అనుకున్నా. నిరుద్యోగ వృత్తి 56,000 రూపాయలు అకౌంట్ లో వేస్తారని అనుకున్నా. వరే వేయండి, పుష్కలంగా నీళ్ళు ఎట్లా చూస్తామని చెప్పి హామీ ఇస్తారనుకున్నా. ఫీజు రియంబర్స్మెంట్ 7,500 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తారనుకున్నా. పెన్షన్ దారుల బెనిఫిట్స్ అన్ని కూడా వెంటనే 11,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తారనుకున్నాను. నిన్న ఇవి కనీసం అనౌన్స్ చేయకుండా, వాటి గురించి ప్రస్తావన లేకుండా నేను ఇప్పుడు చెప్తున్నా, పెన్షన్ దారులకు కోర్టు అనుకునే పరిస్థితి. ఇంకా ముఖ్యమంత్రి గారు ఏమంటారు, ఫస్ట్ నాడే జీతాలు ఇవ్వాల్సిందే. అది కేసీఆర్ మూర్ఖుడు, కేసీఆర్ ఇవ్వలే, మరి కేసీఆర్ ఇంట్లో కూర్చొని పెట్టారు. ఫస్ట్ నాడు జీతం ఇవ్వాల్సింది, అది రూల్, అది పద్ధతి. అది వాళ్ళు బిచ్చమేస్తున్నావు ఉద్యోగస్తులకు, ఉపాధ్యాయులకు. ఏమన్నా ఆ నెల మొత్తం కష్టపడితే వాళ్ళకి జీతాలు ఇస్తున్నావు, అది గొప్పతనం, అదేమన్నా కామన్. అది అన్ని రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి. ఈవీఎంలలో స్కామ్ జరుగుతున్నది, భారతీయ జనతా పార్టీ ఇది చేస్తుంది అది చేస్తుంది మాట్లాడారు రాహుల్ గాంధీ గారు. ఈ రోజు తెలంగాణలో జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల్లో బ్యాలెట్ ద్వారా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గెలిచినాం. బ్యాలెట్ ద్వారా గెలిచినాం. దీనికి కాంగ్రెస్ పార్టీ ఏమి సమాధానం చెప్తే స్పష్టం చేయాలి. బ్యాలెట్ ద్వారా నరేంద్ర మోడీ గారు గెలిచింది కదా. దేశంలో ఎక్కడ ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరిగినా కూడా, బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిగినా కూడా గెలిచేది నరేంద్ర మోడీ గారి యొక్క పార్టీ, భారతీయ జనతా పార్టీ. ఇలా తప్పకుండా గెలుస్తున్న విషయం ఇలా ఒక సంకేతం ఈరోజు దీని ద్వారా నిరూపితమైంది. ఇవాళ తెలంగాణ ప్రజలకు నరేంద్ర మోడీ గారి విశ్వాసం, నమ్మకం ఉందనడానికి ఈ ఎన్నికలే నిలువెత్తు నిదర్శనం. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయింది, భారత్ గెలిచింది, విజయం సాధించినాం. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినప్పుడు కూడా ప్రపంచంలో భారత్ కి విజయం, ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేని విషయం ఈరోజు స్పష్టమైంది. రెండు పొలిటికల్ మ్యాచ్ల మధ్య ఇలా భారత్ ఇలా విజయం సాధించింది. మా కోట్లేసి గెలిపించిన ఓటర్ మహాశయులందరూ కూడా మేము అభినందన తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఓటమి వాళ్ళకు రంజాన్ గిఫ్ట్ ఇస్తున్నాం, పండుగ చేసుకోండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు.